ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో రామ్ గారు, మామూలుగా కొంతమంది పెళ్ళైన ఆడవాళ్ళు పిల్లలతో బయట వర్క్ చేయలేక ఒక చోట బిజినెస్ పెట్టుకుంటామని అనుకుంటారు. ఇంకొకరు ఏంటి, మేము అంత చదువుకోలేదు కాబట్టి ఎలాంటి వాళ్ళైనా అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్న పెద్ద తేడా లేకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అండి? అంటే దేనికొచ్చినా తట్టుకునేంత శక్తి వాళ్ళకు ఉండాలి. అసలు బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, దాన్ని మనం పర్మనెంట్గా ఉంచుకోవాలి, దాన్ని కంటిన్యూ చేయాలి అంటే పూర్తిగా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి? సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం గురించి మాట్లాడినప్పుడు ఒక వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తానండి. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే మనస్ఫూర్తిగా స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని నాకు ఎక్కడో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నేను జాబ్ చేస్తున్నాను, నా బాస్ నన్ను తిట్టేస్తున్నాడు, ఇదంతా కాదు నేను బిజినెస్ చేసుకుంటా అని అది కరెక్ట్ కాదు. రైట్, చాలా మంది చేసే మిస్టేక్ ఇదేనండి. ఏందనంటే జాబ్లో ఒత్తిడి ఎక్కువైపోయింది అనేసి, లేకపోతే శాలరీ తక్కువైపోయింది అనేసి, అలా రకరకాల రీజన్స్ అవన్నీ అవుతున్నాయి కాబట్టి నేను ఇది చేస్తా అని అంటే అది కరెక్ట్ కాదు. నాకు ఇది చెయ్యాలని ఉంది, నేను ఇది చేస్తా అని అంటే మీ సక్సెస్ 50% ఎన్హాన్స్ అయిపోతుంది అక్కడనే. సో మన యాటిట్యూడ్ చూడండి, అది చేయడం ఇష్టం లేదు కాబట్టి ఇది చేస్తా అనడం వేరు, ఇది చేయడం నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తా అనడం వేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ ప్యాషన్, ఆ స్పార్క్ ఏదైతే ఉంటుందో చూడండి, అది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్లీ ఆ స్పార్క్ అనేది ఉండాలి. రెండోది ఏంటంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక బిజినెస్లో ఉన్నాం మనము అని అంటే మీ పేషెన్స్ లెవెల్ పీక్లో ఉండాలి. అంతేగాని మీరు ప్రతిదానికి ఫ్రస్ట్రేట్ అయిపోతారో, నేను చాలా షార్ట్ టెంపర్డ్ అన్నారు అనుకోండి, మీకు వేరియస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంటే మీకు ఎంతో పనులు కూడా ఉంటారు. మీ పనులని మీరు తిట్టారు, మీ దగ్గర పనిచేసే వాళ్ళని మీరు తిడుతున్నారు అని అంటే పడే రోజులు కావు ఇవి. రైట్, ఎవరికన్నా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఫస్ట్ వస్తుంది. సో నేను తిడుతూ ఉంటాను, నోటుకొచ్చినట్టు మాట్లాడతాను అని అంటే పడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఆబ్వియస్లీ మీ బిజినెస్ ముందుకు సాగడం కష్టం అవుతుంది. రెండోది రకరకాల కస్టమర్లను చూస్తూ ఉండాలి. మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఎంతో మంది కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అందులో కొందరు బాగా మాట్లాడతారు, కొందరు కసురుకుంటారు, కొందరు తిట్టేస్తారు. సో ఇలాంటి రకరకాల మంది జనాలు వస్తూ ఉంటారు. కాబట్టి మనకి పేషెన్స్ లెవెల్ పీక్లో ఉంటేనే వాళ్ళందరినీ మనం హ్యాండిల్ చేయగలుగుతాం, ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతాం. చేస్తేనే, అలా చేసే కేపబిలిటీ ఉంటేనే మన బిజినెస్ అనేది సర్వైవ్ అవుతుంది. సో ఆ పేషెన్స్ లెవెల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, పేషెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేయగానే అది రిటర్న్స్ ఇచ్చేది. ఇట్ టేక్ టైం, కొంత టైం అనేది ఇట్ టేక్స్. ఆ పీరియడ్ ఉంటుంది చూడండి, రిటర్న్స్ వచ్చే పీరియడ్ ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన టైం ఉంటుంది కదా, అది చాలా క్రూషియల్. చాలా మంది ఏంటంటే ఆ పీరియడ్లోనే గివప్ చేస్తుంటారు అనమాట. లైక్ స్టార్ట్ చేస్తారు, చూస్తుంటారు, పని చేస్తున్నాను పొద్దున్నుంచి రాత్రిలా గుడ్డులా చాకిరి, కానీ డబ్బులు వస్తున్నాయంటే రావట్లేదు, ఇంకా ఉల్టా పోతున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్లో ఉంది కాబట్టి. సో ఏంటంటే మనం అది గ్రహించాల్సింది ఏంటంటే ఏ బిజినెస్ అన్నా ఇచ్చేక ముందు ఫస్ట్ తీసుకుంటుంది, తింటది మన దగ్గర, తిని 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 ఒకటేసారి ఇట్ స్టార్ట్స్ గివింగ్ అప్ అన్నమాట. ఇట్ స్టార్ట్స్ గివింగ్ అవే. సో ఆ గివ్ అవే టైం వచ్చేంత వరకు మనం కూడా పేషెంట్గా ఉండాలి. ఈలోపు ఈ స్పాన్లో ఏమవుతూ ఉంటుందంటే మన చుట్టూ ఉండే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పా కదరా అనవసరంగా స్టార్ట్ చేసావు నువ్వు, ఇలాంటి మాటలు మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మంచి జాబ్ వదులుకొని ఇదారా నువ్వు చేసేది అనే వాళ్ళు కూడా ఉంటారు. కొందరు ఏంటంటే బిజినెస్ ని డిగ్రేడ్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఎలా అంటే కొందరు ఉంటారు సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి మంచి పొజిషన్స్ లో జాబ్ చేసిన వాళ్ళు అది మానేసి చిన్న సైజ్ టిఫిన్ సెంటర్ పెట్టుకోవడం కానీ, టీ కొట్టు పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు చాలా మంది ఏంటంటే డిగ్రేడ్ చేసేస్తారనమాట. అరే నువ్వు ఇంతకుముందు చేసింది ఏంటి, ఇప్పుడు చేసేది ఏంటిది, ఈ టిఫిన్ కొట్టు పెట్టుకొని కానీ అది వదిలేసింది అనేసి. కానీ ఏ బిజినెస్ అన్నా కరెక్ట్గా చేసామంటే అందులోంచి వచ్చే రిటర్న్స్కి అసలు అంత అనేది ఉండదు. దాన్ని కరెక్ట్గా చేసామనంటే దానికి అంత అనేది ఉండదు. అది చిన్న పెద్దతో సంబంధం లేదు మనకి. రైట్, సో అలా డిస్రెస్పెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ డిస్రెస్పెక్ట్ని మనం పడాలి. ఎంతో మంది వెనక్కి లాగుతూ ఉంటారు, అరే వేస్ట్, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ చేయకు, నువ్వు మానేసి మళ్ళీ జాబ్ జాయిన్ అయిపో అనేసి ఇట్లా చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవన్నీ మాటలు వినకుండా మనం ఫోకస్డ్గా ఉన్నాము అని అంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ స్పెషల్లీ ఈ మీరు చెప్పారు చూడండి 12th క్లాస్ ఇలా పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్న చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటి, ఎలా స్కేల్ అప్ అవ్వాలి, అసలు ఎలా సర్వైవ్ అవ్వాలి
అనే నాలెడ్జ్ కూడా ఉండదు చాలా మందికి. అవును. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయక ముందు వాళ్ళకి ఎలాగో క్వాలిఫికేషన్ లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో అలాంటి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా బిజినెస్ స్టార్ట్ చేయకుండా Hmm. ఫస్ట్ ఏదైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో అందులో కొంత అవగాహన పెంచుకోవడం ఇంపార్టెంట్. స్టార్ట్ వర్కింగ్. Hmm. సో మీరు వర్క్ చేయండి, అదే ఫీల్డ్ లో వర్క్ చేసి ఇన్ అండ్ అవుట్ అబ్జర్వ్ చేయండి. Hmm. వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీస్ లిమిటెడ్ గా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను ఒక శారీ షాప్ లో వర్క్ చేస్తున్నాను అని అంటే నేను జస్ట్ శారీస్ ఇప్పి చూపించడం వరకే Yes. అవును. పరిమితం ఉంటుంది నాకు. సో అలా కాకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ అసలు ఇంపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత మార్జిన్స్ పెట్టుకుంటున్నారు, ఆ కస్టమర్ని ఎట్లా మనం కన్విన్స్ Yes. చేస్తున్నామో, ఒక కస్టమర్కి కావాల్సింది ఏంటిది ఎలా గేజ్ చేయాలి, ఇలాంటి ఎన్నో అంశాలు ఉంటాయన్నమాట. అవన్నిటి మీద వాళ్ళు ఏంటంటే డే బై డే వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారంటే ఇవన్నిటి మీద వాళ్ళకి నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. వన్స్ ప్రాపర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత దే కెన్ స్టార్ట్ ది బిజినెస్. అంతేగాని చెయ్యాలి కదా, వాళ్ళకి ఎలాగో ఇప్పుడు ఎడ్యుకేషన్ లేదు, Hmm. దానికి తోడు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఎడ్యుకేషన్ కంటే కూడా ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడో ఒక చోట జాయిన్ అయ్యి ఎక్స్పీరియన్స్ని మనం గెయిన్ చేసుకున్నామని అంటే అప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. Right. మీరు అన్నది 100% అండి. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. Right. అందుకే స్మైలీ ఎప్పుడు ఫేస్ లో ఆ స్మైల్ అనేది ఉండాలి. మనం ఇంట్లో ఉన్న చిరాకులన్నీ తీసుకొని వచ్చి మనం కస్టమర్స్ మీద పెడితే మన బిజినెస్ ఎత్తిపోతుంది. కరెక్ట్. సో అది అయితే మీరు చెప్పినట్టు ఇంట్లో చిరాకు బిజినెస్ మీద తీసుకురావద్దు, బిజినెస్ చిరాకు ఇంట్లో తీసుకెళ్ళద్దు. అప్పుడు మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో చిరాకు ఎలాగో కస్టమర్ మీద చూస్తే కస్టమర్ పడడు, రైట్. వాడు రివోల్ట్ అవుతాడు, Yes. లేదంటే ఇంకోసారి రాడు మీ దగ్గరికి. కానీ ఆఫీస్ లో చిరాకు ఇంట్లోకి తీసుకెళ్తే ఎటు పోదు, నాతోటే ఉంటది, అలా పడుంటది అనే థాట్ లో చాలా మంది ఏంటంటే ఇంట్లో అది బయట చిరాకు అంతా తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తూ ఉంటారు. అది చేయడం కూడా చాలా తప్పండి. నిన్ను నమ్ముకొని నీ దగ్గరకు వచ్చిన ఒక స్పౌస్ ని నువ్వు ఎవరి మీద వచ్చిన కోపం ఇక్కడ చూపిస్తా అనంటే అది ఎంతవరకు కరెక్ట్ అసలు? తను ఏమైపోవాలి? రోజు నువ్వు వస్తావని ఆశగా ఎదురు చూస్తున్న అమ్మాయి నువ్వు వచ్చి కసురుకుంటుంది అని అంటే ఎదురు చూడడం మానేస్తుంది ఇంకా. రైట్. సో అందుకనే మనం ఏంటంటే ఆ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. సో పర్సనల్ విషయాల్లో ఆఫీస్కి తీసుకురావద్దు, ఆఫీస్ విషయాలు ఇంటికి తీసుకెళ్ళకూడదు. అది కనుక పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసామంటే మన మెంటల్ పీస్ కూడా ఉంటుంది మనకి. ఎగ్జాక్ట్లీ. సో ఇది రామ్ గారు చెప్పేది. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక అవసరం, ఇది కంపల్సరీ, దీని వల్లే మనం సర్వైవ్ అవుతాము అన్న మైండ్ సెట్ తోనే మీరు స్టార్ట్ చేయండి. నాకు అక్కడ వద్దు, ఇక్కడ ఇదేదో చేద్దామని ఫస్ట్ అన్నట్టు చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. బెటర్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం చిన్న అమౌంట్ తో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే బెటర్ ఏమో. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ రిస్క్ అనేది ఎలా చూసుకోవచ్చు అంటే ఈ డబ్బు పోయినా నాకు పర్వాలేదు అనే మైండ్ సెట్ రావాలి ఫస్ట్. ఇది పోతే నాకు ఇంపాక్ట్ అవుతుంది అని అంటే మీరు ఎక్కువ పెడుతున్నట్టు లెక్క. సో మీరు అది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంతవరకు రిస్క్ ఈ అమౌంట్ టోటల్ జీరో అయిపోయినా కూడా నాకు ప్రాబ్లం లేదు నా లైఫ్ లో అని అనుకున్నప్పుడు ఆ అమౌంట్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసుకొని దానికి తగ్గట్టు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. అంతేకాని బర్డెన్ ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఫ్యూచర్ లో మీరు వేరే ఏదైనా జాబ్ చేసినా కూడా ఈ బ్యాక్లాగ్ వల్ల వచ్చే డబ్బులన్నీ దీనికి వెళ్ళిపోవడము, దాని వడ్డీ అవన్నీ అసలు కట్టడము, వడ్డీ కట్టడము, అలా ఏమవుతుందనంటే మీకు డబ్బులు వస్తున్నాయి కానీ చేతిలో ఆడవు. సో ఇలాంటి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్ లేకుండా ఉండాలి. మన మెంటల్ పీస్ కూడా పోకుండా ఉండాలంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడే పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటారు. ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని మాత్రం పెట్టాలి. అంతేగాని బియాండ్ ఆర్ కేపబిలిటీ పెట్టారంటే కనుక ఫ్యూచర్ లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది పడతారు. హెల్త్ ఇష్యూస్ కూడా టెన్షన్స్ వల్ల వస్తే జాగ్రత్త. థ్యాంక్ యూ అండి. రైట్ అండి.